సాధారణంగా అరటి చెట్టుకు వచ్చే గెలలు 2 లేదా 3 అడుగులు ఉంటాయి. మహా అయితే 4 అడుగుల మేర కనిపిస్తుంటాయి. కానీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల పట్టణంలో అరటి గెల ఏకంగా 7 అడుగుల మేర పెరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో ఏఎంసీ కాలనీలో కార్పెంటర్ వృత్తి చేస్తున్న విష్ణు తన ఇంటి పెరడులో వేసిన సంవత్సరం వయసున్న అరటి చెట్టుకు సారవంతమైన ఎర్రమట్టితో పాటు నిత్యం గోదావరి నీటిని అందిస్తుండడంతో మంచి దిగుబడిగా 7 అడుగుల అరటిగెల వచ్చినట్లు విష్ణు తెలియజేశారు. 7 అడుగుల మేర వచ్చిన ఈ అరటి చెట్టును చూసేందుకు చుట్టుపక్కల వాళ్ళు ఆసక్తిని కనబరుస్తుండడం తనకు సంతోషంగా ఉందని విష్ణు అంటున్నారు. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి జన్యుపరమైన మార్పులుగా పేర్కొంటూ 7 అడుగుల అరటిగెల విత్తనోత్పత్తికి ఉపయోగంగా ఉంటే ఉద్యానవన శాఖ అధికారులకు సమాచారం అందిస్తామని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను లోకల్ 18తో మాట్లాడుతూ విష్ణు ఈ విధంగా తెలియజేశారు. నా పేరు విష్ణు, భద్రాచలం. కూరటికాయల చెట్టు. దీన్ని వదిలేళ్ళు చుట్టాలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ దగ్గర నుంచి 2 మొక్కలు తెచ్చి ఇక్కడ వేసాం. వేస్తే అది చిన్నగా ఈ నీళ్లు పడటం వల్ల పెద్దగా కొంచెం కొంచెం పెరిగి 1 సంవత్సరం అవుతుంది వేసి. ఇప్పుడు ఒక గెల వచ్చింది, ఇంకో 4 గెల వచ్చినట్టుగా ఉన్నాయి. ఇది అనుకోకుండా మేము అట్లా ఉన్నొచ్చాం, ఎందుకన్నా మంచిదని. పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అయిపోయింది. ఇట్లా జనాలు వచ్చి చూసిపోతున్నారు. పొడవు ఎక్కువ ఉంది గెలని, అదే పెరుగుతుంది. జనాలు అందరూ వచ్చారు, మాకు కూడా విత్తనాలు ఇవ్వమని అంటున్నారు. ముందు ముందు ఎట్లా ఉంటుంది. మేమైతే ఆల్రెడీ పెంచాం, ఇంతవరకు అయిపోయింది. బాగానే ఉంది, ఇంతవరకు సంతోషంగా అందరూ వస్తున్నారు. ఇంతకుముందు మేము మొక్క తెచ్చిన కాడ ఇంత పెద్ద గెల లేవు, చిన్న చిన్న గెలు ఉన్నాయి. అవి 350కి అట్లా పెట్టులు అంట. 1-2 గెలు మేము చిన్న మొక్క ఒకటి తీసేసి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఇది ఇప్పుడు బాగానే పెరిగింది. మా దగ్గర ఎందుకో కానీ పెద్ద పెద్ద గెల్లేస్తుంది. దీనికి ఏమి మందు కింద ఏమీ లేదు, అంతా మామూలుగా ఇక్కడ వాటర్ ఉన్నాయి, వేస్ట్ వాటర్ అంతా పోతుంది, పెరుగుతుంది.